మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి ఆమె ఇచ్చినటువంటి బర్త్డే పార్టీలో గంజాయికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారంటూ కూడా బయటకు రావడం జరిగింది. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ ఒక బర్త్డే పార్టీ త్రిపుర రిసార్ట్లో ఇచ్చినట్టు, సో అందులో గంజాయికి సంబంధించినటువంటి మూలాలు కూడా ఉన్నట్టు పోలీసులు అయితే వెల్లడించారని తెలుస్తుంది. బట్ అఫీషియల్గా ఇంకా బయటకు వచ్చిందా రాలేదో కూడా క్లారిటీ లేదు. సో ఏంటి అసలు? టీవీలో హల్చల్ చేస్తూ ఉంది మీరు చెప్పింది. కానీ యాక్చువల్గా విషయం ఏమిటంటే, ఈ సెలబ్రిటీస్ ఉంటారే వీళ్ళకి అహంకారం. ఫస్ట్ పాయింట్ అహంకారం. రెండోది ఏమిటంటే, చట్టాల గురించి కానీ పోలీసులు ఉన్న పవర్స్ కానీ అసలు మనం ఏమి చేయొచ్చు చట్టపరంగా ఏమి చేయకూడదు అనే అవగాహన వీళ్ళకి లేదు. ఫస్ట్ ప్రాబ్లం అది. వీళ్ళు ఏమిటంటే, రిసార్ట్స్ ఏదో బర్త్డే పార్టీకి బుక్ చేసుకుంటే ఆడ మన ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, రాత్రి 2 అయినా 3 అయినా డీజే పెట్టుకొని డ్యాన్సులు చేయొచ్చు అని అనుకుంటారు వీళ్ళు. కానీ రూల్స్ అలా ఉండవు. మీరు రిసార్ట్స్లో పార్టీ చేసుకోవాలన్నా ఏదర్ బర్త్డే పార్టీ లేదా పెళ్లికి సంబంధించిన సంగీత్ పార్టీ ఏదైనా సరే దానికి పర్మిషన్ ఉండాలి. పోలీస్ నుంచి, ఎక్సైజ్ నుంచి ఎందుకు పర్మిషన్ ఉండాలి అంటే, మీరు మద్యాన్ని అక్కడ పార్టీలో వాడితే మద్యానికి సంబంధించి ఎక్సైజ్ పర్మిషన్ ఉండాలి. ఎక్సైజ్కి మనం కొంత డబ్బు కట్టి వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని అందులో విదేశీ మద్యం వాడకూడదు. అదొక రూలు. కానీ దొంగగా తెలిసి తెలియకుండా చాలామంది వాడేస్తుంటారు. కొన్నిసార్లు చూసి చూడనట్టు పోతూ ఉంటారు. ప్రాబ్లం ఏడొస్తుందంటే, వీళ్ళు రాత్రి 2-3 వరకు డీజే పెట్టుకొని అరుస్తూ ఉంటారే, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల ఈ దాడులు జరుగుతూ ఉంటాయి. ఓకే. మామూలుగా ఏమిటంటే, యాజ్ పర్ రూల్స్ మీకు వాళ్ళు ఎంత టైం ఇచ్చారో ఆ టైంకి డీజే క్లోజ్ చేసేయాలి. మీరు తినొచ్చు, ఫుడ్కు సంబంధించి ఏమీ లేదు. కానీ మీ పార్టీకి సంబంధించి డీజేని పోలీసులు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం ఏ టైం ఉంటుందో, మీరు మామూలుగా బార్లు రెస్టారెంట్లలో కూడా ఒక టైం ఉంటుంది. మద్యాన్ని సప్లై ఇంతవరకే సప్లై చేస్తాం మేము, 11 వరకే సప్లై చేస్తామని, లేదా 11:30 అయితే మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి ఇక మీరు వెళ్ళిపోమని చెప్తారు. ఎందుకు చెప్తారంటే అది రూల్. అది వీళ్ళు ఏమిటంటే సెలబ్రిటీస్, మమ్మల్ని ఎవడు అడుగుతాడు, మమ్మల్ని అరెస్ట్ చేసి అంత దమ్మె ఉడుకుంది, మాకు వాళ్ళ పలానా మంత్రి తెలుసు, పలానా విఐపి తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని భ్రమంలో ఉంటాం. అవును. ఇవి ఇట్లాంటివి ఏమవుతాయంటే, ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి, మొత్తం గబ్బు అయిపోతారు. బర్త్డే పార్టీ హాయిగా చేసుకోకుండా, ఇంకోటి ఏమిటంటే డ్రగ్స్ వాడకూడదు. డ్రగ్స్ అనేటివి మీకు పర్మిషనే లేదు డ్రగ్స్కి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కామన్గా చెప్పిన మాట డ్రగ్స్ రహిత రాష్ట్రమే చేయటం మన ఉద్దేశం అన్నారు. మరి ఏడు నుంచి పుట్ట ఏం చేస్తున్నారు? గతంలో కూడా ఒక నటి బెంగళూరులో పట్టుబడి గోలగోల అయింది కదా. గోలగోల అయినప్పుడు అంత ఓని యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ అంతా ఒక పెద్ద వార్తగా ఇది చేశారు కదా. ఆ తర్వాత కేసు ఏమైంది అంటే, మనకి డ్రగ్స్ను అరికట్టడము ఇది కాదు మన సమస్య. మనకి ఈరోజు సెన్సేషన్ ఏమిటి అనేది మన న్యూస్ మీడియాకి కానీ ఎవరికైనా కానీ ఈరోజు సెన్సేషన్ ఏమిటి, రేపటికి సమస్య పోతుంది. ఎంతకాలంగా చెప్తున్నారు సినిమా నటులు డ్రగ్స్ వాడుతున్నారు, సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం ఎక్కువ ఉంది, నైజీరియా నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా. మళ్ళీ ఎక్కడ ఎవరికి శిక్షలు వేశారో చెప్పమనండి. ఆ కేసును మేము వాళ్ళని పిలిపించి విచారించాము, ఆ హీరోని పిలిపించాము, ఈ హీరోని పిలిపించాము అంటున్నారు కదా. ఎక్కడైనా ఎవరికైనా శిక్ష పడినట్టు మన కంటికి కనిపిస్తూ ఉంది. మరి మీరు శిక్షలే పడినప్పుడు డ్రగ్స్ను మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటే కంట్రోల్ కావు ఎప్పుడు కూడా. డ్రగ్స్ వాడితే మనం 1 year 2 ఏళ్ళు జైల్లో కూర్చుంటామని భయం పట్టుకుందాం. డ్రంక్ అండ్ డ్రైవ్కి ఎందుకు భయపడుతున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది స్ట్రిక్ట్గా ఎప్పుడైతే మారిందో, అంటే దాన్ని మనం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయలేము, వీడియోలు తీస్తున్నారు పోలీసులు, కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు, కోర్టులో కూడా ఫైన్ కడితే వదలడం లేదు, మనల్ని 2 రోజులు 3 రోజులు జైల్లో వేస్తున్నారు అనే క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో తగ్గింది. ఇంతకు మునుపటి కంటే కేసులు తగ్గాయి. పూర్తిగా పోలేదు, పూర్తిగా ఎప్పటికీ పోదు అది. ఈ విషయాన్ని డ్రగ్స్ మీద మనం ఎప్పుడు ఉక్కుపాదం మోపాం చెప్పండి. ఈ రోజంతా రేపు ఒకవేళ అదే నిజమే గంజాయిలు
పాజిటివ్ వచ్చింది అది ఇది అని వస్తే మేము డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము, డ్రగ్స్ని నియంత్రిస్తున్నాము, డ్రగ్స్ మీద సహించేదే లేదా, ఎవరు డ్రగ్స్ వాడినా ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టామని రేపు ప్రెస్ స్టేట్మెంట్లు వస్తాయి. ఎల్లుండికి అవి ఎవరికి గుర్తుండవు. అది ఏమైంది, ఆ కేసు ఏమైంది ఎవరికీ తెలియదు. ఈ మంగ్లీ అనే ఆమె సెలబ్రిటీ కాబట్టి ఇంత గోలైంది. ఇంత మునుపు ఒక ఆవిడ డ్రగ్స్ సప్లై చేస్తూ ఒక పెద్ద హాస్పిటల్కి సంబంధించిన ఆయన కూతురు ఈ కేసులో ఇరుక్కున్నది. ఆ తర్వాత ఆ కేసు ఏమైంది, మీడియాకి ఒక రోజు 2 రోజులు సెన్సేషను, 3వ రోజు ఆ కేసు ఏమైందో ఎవరికీ అవసరం లేదు. మరి ఇంకా అంత డ్రగ్స్ సప్లై చేస్తూ లక్షల డ్రగ్స్ వాడుతున్నటువంటి కేసే ఏమైందో ఎవరికి తెలియనప్పుడు ఇవన్నీ ఏముంది, ఎల్లుండికి ఎవరికి గుర్తున్నదో మళ్ళీ మంగ్లీ పాటలు పాడుతూ ఉంటుంది, మళ్ళీ మనం చప్పట్లు కొడుతూ ఉంటాము, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఆమెనేమి మనమేం అనలేం కదా, అసలు దాంట్లో ఉన్నారో లేదో ఎవరు కన్ఫర్మ్ చేయలేదు ఇంతవరకు. కానీ మీడియా అంతా ఆమె పేరే చెప్తా ఉంది, ఆమె బర్త్డే పార్టీ అనే చెప్తా ఉంది. అక్కడ ఈ దాడులు జరిగే టైంకి ఆ రిసార్ట్స్లో ఎంతమంది ఉన్నారు, అసలు ఎవరైనా రూల్స్ పాటించారా? విదేశీ మద్యం బాటిళ్ళు దొరికాయి, అదొక తప్పు. 2 వరకు డీజే పెట్టకూడదు, అదొక తప్పు. ఆ టైంకి వాళ్ళు రూల్స్ ప్రకారం ఆ టైంకి పార్టీ ముగించుకొని వెళ్ళిపోవాలి, పోలేదు, అదొక తప్పు. గంజాయి ఇవన్నీ వాడినారు, ఎన్ని తప్పులు. అంటే చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించే హక్కు ఎవరికి ఉంది? లేదు కదా. మనము ఎంతటి వాళ్ళైనా చట్టం తన పని తాను చేయదలుచుకుంటే మనము చట్టం ప్రకారం ఉండాల్సిందే, మనం హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే, ప్రతిదీ పద్ధతి ప్రకారమే ఉండాల్సిందే. పద్ధతిని దాటి మనం 1 వేలో పోతామంటే కుదరదు, అడ్డంగా పోతామంటే కుదరదు. కాకపోతే చాలాసార్లు చూసి చూడనట్టు ఉండడము, రికమెండేషన్లో సిఫార్సులో కొంత పవర్ ఉపయోగించడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చల్తా. కానీ ఈ పార్టీల్లో డ్రగ్స్ వాడకము, విదేశీ మద్యం వాడకము ఇవన్నీ కూడా వెరీ కామన్. దొరికిన వాళ్ళు దొరుకుతారు అప్పుడప్పుడు, అంతే. ఒక 2 రోజులు హైలైటే మనం ఇట్లా మాడుకోవడానికి సబ్జెక్ట్ ఉంటుంది అంతే, అంతకంటే ఇంకేం ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.